తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మామిళ్లగడ్డ గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడిని కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు. ఇప్పటికే పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతడు దారుణ హత్యకు గురి కావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగళవల్లిలో చిరుతపులి మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారికి వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో గంటపాటు కొట్టుమిట్టాడి చిరుత మరణించినట్లు పలువురు వాహనదారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుతకు అంత్యక్రియలు చేశారు. ఆర్టీసీలో ఇవాల్టి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బస్ భవన్లో యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేయనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. 3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. అమెరికా నుంచి తెచ్చిన 170 గ్రాముల విదేశీ గంజాయిని గచ్చిబౌలిలో పోలీసులు సీజ్ చేశారు. దీన్ని సరఫరా చేస్తున్న శివరాం అనే సాఫ్ట్వేర్ యువకుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభయ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా నుంచి గంజాయిని తెచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పెద్ద తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖేతావత్ శ్రీను నాయక్ అనే రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికి కుప్పకూలిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు శ్రీను మృతితో పెద్దతండ గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఎవరు అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున ఎవరైనా స్పందించినా మరెవరూ ప్రతిస్పందించొద్దని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దని పేర్కొన్నారు. బహిరంగంగా చర్చించొద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ రాసి పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలక వర్గాల పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలక వర్గం గడువు కూడా ముగియనుంది. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీల పదవీకాలం మరో ఏడాది ఉంది. అమల్లోకి ప్రత్యేక పాలన రానుంది. సంచలనం రేపిన కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ పవన్ అలియాస్ లియోన్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి పారిపోయిన అతడితో పాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్ నగర్లోని అలకానంద ఆసుపత్రిలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి ఒక్కో సర్జరీకి 50 నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు గుర్తించిన అధికారులు కిచెన్ లైసెన్సును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాదాపూర్ కిచెన్ నుంచే చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కొండల్లో చిరుత సంచారం వీడియోను యువకులు సెల్ ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం పట్ల అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే జగన్ బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన తర్వాత నాగారం వాసి అజయ్ అదృశ్యమయ్యాడు. సోమవారం ఉదయం హుస్సేన్ సాగర్ వద్దకి కుటుంబ సభ్యులు చేరుకుని గాలింపు చేపట్టాలని పోలీసులు కోరారు. అజయ్తో పాటు వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. దీంతో 2 రెస్క్యూ బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆవాస ప్రాంతాలను వాటి సమీప సచివాలయాల్లో చేర్చనుంది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించనుంది. ఈ మేరకు సచివాలయ శాఖ పంపిన ప్రతిపాదనను ఆమోదించినట్లు తెలుస్తుంది. ఇక సచివాలయాలన్నింటినీ నాలెడ్జ్ హబ్లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కృత్రిమ మేధా సాయంతో ప్రజల్ని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా శిక్షణ అందించనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చెల్లిస్తుంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్ను నిఫ్టీ బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్ల పతనమైన 75,774 వద్ద కొనసాగుతుంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో అన్ని రంగాల సూచీలు ఇరుపెక్కాయి. మహారాష్ట్రలోని థానేలో జరిగిన షాకింగ్ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 2 ఏళ్ల చిన్నారి 13వ అంతస్తు నుంచి పట్టం వీడియోలో ఉంది. అయితే ఓ వ్యక్తి సమయస్ఫూర్తితో ఆ చిన్నారి ప్రాణం కాపాడాడు. దాంతో అంత ఎత్తు నుంచి కింద పడిన పాప స్వల్ప గాయాలతోనే బయటపడింది. ధైర్యం, మానవత్వాన్ని మించిన మతం ఏదీ లేదు అని నెటిజన్లు ఆ వ్యక్తిని కొనియాడుతున్నారు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 2వ టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయంగా 72 పరుగులు చేసి భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు మరిచిపోలేని గెలుపును అందించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. వరుసగా 4 టీ20 ఇన్నింగ్స్లలో తిలక్ 318 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఇప్పుడు వరుసగా 4 టీ20 ఇన్నింగ్స్లలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బ్రేక్ చేశాడు. కార్చిచ్తో ఉక్కిరిబిక్కిరి అయిన లాస్ ఏంజల్స్ తొలకరి వర్షాలతో ఊపిరి పీల్చుకుంది. ఈ సీజన్లో అక్కడ తొలకరి జల్లు కురిసింది. మరో 3 రోజుల పాటు కూడా అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలతో కొత్త మంటలు చెలరేగకుండా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ వానలతో కాలిపోయిన కొండ ప్రాంతాల నుంచి బూడిద ప్రవాహం కొట్టుకు వస్తుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కొరడాకు కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో దిగొచ్చారు. ఆంక్షలు అమలు చేసి కొన్ని గంటల్లోనే కాళబేరానికి వచ్చారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ దేశస్తులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం పంపించారు. వారిని క్రిమినల్స్గా చూడొద్దని, గౌరవంగా పంపాలని కోరారు. అమెరికాతో నిరంతరం టచ్లో ఉంటానని ఆయన తెలిపారు.